రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,000 మంది ఓటర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. శాసన మండలి ఉప ఎన్నికకు సంబంధించి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇటు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఈ ఏర్పాట్లు చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి మొత్తం పోలింగ్ సామాగ్రి ఇటు ఆ పోలింగ్ కేంద్రాలకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఉమ్మడి వరంగల్, దాంతోపాటు జనగామ జిల్లా మొత్తం కలుపుకొని 12 జిల్లాల పరిధిలో ఈ నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా ఓటర్లకు సంబంధిస్తే 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉంటే అందులో మహిళా ఓటర్లు 1,75,645 మంది, పురుషులు 2,88,189 మంది ఉన్నారు. అయితే ఇటు ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రు జిల్లాలకు సంబంధించి మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 600 పోలింగ్ కేంద్రాలు, దాంతోపాటు మరొక 5 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఇదంతా కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ అనేది ఉంటుంది బ్యాలెట్ పేపర్ ద్వారా. దానికి సంబంధించి దాదాపు 5 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కూడా మొత్తం కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం పోలింగ్ కేంద్రాలకు అవసరం మేరకు మొత్తం అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత అంటే ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఇటు మొత్తం వివిధ జిల్లాలో ఉన్నటువంటి 12 జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత అంతా కూడా నల్గొండ శివార్లో ఉన్నటువంటి దుప్పలపల్లి గోదాంకి మొత్తం ఆ బాక్సులు చేరుకున్న తర్వాత 5వ తారీఖున ఇక్కడ కౌంటింగ్ అనేది ఉంటుంది. అంటే 4వ తారీఖున కౌంటింగ్ అనేది ఉంటుంది. ఆ కౌంటింగ్ దాదాపు 2 నుంచి 3 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాధాన్యత క్రమం కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కించిన తర్వాత అప్పటికి వ్యాలిడ్ ఓట్స్లో ఏదైతే ఒక మ్యాజిక్ ఫిగర్ నిర్వహిస్తారు సగానికి అంటే వ్యాలిడ్ ఓట్లో సగంతో పాటు ఒక ఓటు అదనంగా అంటే 50% +1 అనేది ఉంటుంది. దానికి ఆ మార్కు మ్యాజిక్ ఫిగర్ నిర్ణయించిన తర్వాత దానికి మొదటి ప్రాధాన్యత ఓట్లో చేరుకుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లోనే లెక్కింపులోనే ఇటు విజేతలు ప్రకటిస్తారు. లేదంటే 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపుకి వెళ్లాల్సి ఉంటుంది. 2వ ప్రాధాన్యత ఓటు కూడా చెల్లని సమయంలో 3వ ప్రాధాన్యతకు వెళ్తారు. ఇటు ఎన్రోల్మెంట్ అనేది చాలా గణనీయంగా తగ్గిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో కూడా గతంలో పట్టభద్రులు చాలామంది ఆ ఇన్వాలిడ్ ఓట్స్ దాదాపు 1000 సంఖ్యలో ఇన్వాలిడ్ ఓట్స్ నమోదయ్యాయి. ఈసారి కూడా అలాంటివి ఉంటుంది అని చెప్పి ఒక అభిప్రాయం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు పట్టభద్రుల ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దీన్ని ప్రతిష్టాత్మక తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.